నమస్తే, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్ అండ్ వాస్తు కన్సల్టెంట్ శ్రీపద్మ గారు. నమస్తే పద్మ గారు. నమస్తే కీర్తి. మెనీ కంగ్రాచులేషన్స్ టు యూ. థాంక్యూ. ఇండియన్ ఐకాన్ అవార్డ్ బెస్ట్ వాస్తులో తీసుకున్నారు, రైట్? yes 2023 బెస్ట్ వాస్తు కన్సల్టెంట్ కిరణ్ బేది గారి చేతుల మీదుగా. అవునండి. హౌ వాజ్ ఇట్? ఇట్ ఇస్ రియల్లీ డ్రీమ్ కమ్ ట్రూ అనుకోవాలి. అవార్డ్ ఒకటైతే కిరణ్ బేది గారు సూపర్. ఇంకా ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, రైట్? అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, ఇల్లు వదిలేసి వెళ్తున్నప్పుడు ఏ వస్తువులు వెంట తీసుకువెళ్ళవచ్చు, ఏ వస్తువులను అట్లా వదిలేసి వెళ్ళిపోవాలి, ఎందుకు? ఇది చాలా కామన్ లాజిక్. మనము ఎప్పుడైనా సరే కొన్ని వస్తువులు వద్దు అనుకుని ఎప్పుడు వదిలేస్తాము? అవి మనకి సూటబుల్ కానప్పుడు, యూజ్ లేనప్పుడు, లేదా దానివల్ల మనకి ఏదైనా హాని జరుగుతుంది అన్నప్పుడు. ఈ సింపుల్ లాజికే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఏ వస్తువులు అయితే మనం క్యారీ చేయటం వల్ల మనం డిస్టర్బ్ అవుతామో, లేదా మనకి అది నెగిటివ్ అనిపిస్తుందో, ఆ వస్తువుల్ని మనం వదిలేసి వెళ్ళిపోవాలి. లైక్ ఇప్పుడు మనము కామన్గా నెగిటివ్ అని అంటే ఏమంటాము? కాళ్ళకు వేసుకునే చెప్పులు. ఓకే, అందానికి రకరకాల చెప్పులు మనం వాడుకోవచ్చు, కానీ వాస్తవానికి చెప్పులు అనేటువంటిది నెగిటివిటీని క్యారీ చేస్తాయి. మన రకరకాల చోట్లలో తిరుగుతూ ఉంటాము, వాటికి నెగిటివిటీ అనేది ఉంటుంది. అయితే ఈ కాళ్ళ చెప్పులు, మరి మనం ఇన్ని చెప్పులు కొనుక్కున్నాం కదా, అన్ని వదిలేసి వెళ్ళిపోవాలా అనేది కాదు అక్కడ పాయింట్. విరిగిపోయిన చెప్పులు, పాడైపోయిన చెప్పులు, ఇంకా అది అసలు పనికిరాదు, దాన్ని మళ్ళీ స్టిచ్ చేయించాలి అంటే దాన్ని మళ్ళీ కుట్టించాలి అనుకునేటువంటి చెప్పులు లాంటివి వదిలేయండి. అరిగిపోయి, చిరిగిపోయి, విరిగిపోయిన చెప్పుల్ని ఎప్పుడూ మళ్ళీ ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి తీసుకెళ్ళకండి. ఓకే, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేటువంటివి బట్టలు. అంటే మాసిన బట్టలు అంటే మన డస్టింగ్కి పనికొస్తాయి కదా అని తీసుకెళ్ళవచ్చు, కానీ దాని కండిషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే అవి ఎలాంటి పరిస్థితిగా ఉన్నాయి, అంటే అవి బాగున్నాయా, అంటే మినిమం కనీసం చూడటానికైనా. ఏవో కాలిపోయిన బట్టలు, లేదంటే మరీ మసిగొట్టుకుపోయిన బట్టలు, ఇలాంటివి తీసుకెళ్ళకూడదు. ఓకే, ఎప్పుడు కూడా ఇలాంటి వస్తువులు, ముఖ్యంగా కాలినటువంటి, కొంచెం కాలుతుంది ఎక్కడో ఏదో చిన్నగా అంటుకుంటుంది, తర్వాత దాన్ని కట్ చేసేసి మిగతా పార్ట్ బాగుంది కదా దాన్ని ఉంచుతాము అనేటువంటిది ఎప్పుడు చేయకండి. ఓకే, సో మిగతా పార్ట్ కట్ చేసి కూడా యూజ్ చేసుకోకూడదు. ఒకసారి దానికి నిప్పు అంటింది అని అంటే దాన్ని డిస్పోజ్ చేసేసేయాలి, పడేసేయాలి. అది కాలింది కదా, కొంచెమే కదా కాలింది, చిన్నగా అంటుకుంది కదా అనేసి దాన్ని మళ్ళీ మిగతా పార్ట్ కట్ చేసి వాడుకోకూడదు. ఆఖరి రోజు మనం వేసుకున్న బట్టలైనా సరే, అది ఎంత అందమైనటువంటి బట్ట అయినా, ఎంత ఇష్టమైన బట్ట అయినా, ఒకసారి కాలింది అని అంటే దాన్ని వాడకండి. ఎందుకు అలాగా? అది మంచిది కాదు, అది మంచి శకునం కాదు. అది ఒక కాలటం అనేటువంటిది ఒక నెగిటివిటీకి సింబల్. అది ఒక నెగిటివిటీ ఒక వస్తువు మీద కనుక జరిగింది అన్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఒక నెగిటివిటీ ఉన్నప్పుడే ఆ సిచ్యువేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఒక బట్ట దేవుడికి చీరగా వెళ్తుంది, అదే ఇంకొక బట్ట కాలుతుంది. మరి దీంట్లో నెగిటివిటీ ఏది అని అంటే కాలిన బట్టని అంటారా, దేవుడికి చీరగా వెళ్ళిన బట్టని అంటారా? కాలింది. కాబట్టి ఏదైనా సరే నెగిటివిటీ ఉన్నటువంటి వస్తువుల నుంచి మనం దూరంగా ఉండాలి. అలాగే విరిగిపోయినటువంటి వస్తువులు, పగిలిపోయినటువంటివి, ముఖ్యంగా గాజుకి సంబంధించి పగిలిపోయినటువంటి వస్తువులను ఎప్పుడూ కూడా క్యారీ చేయకండి. ఒకవేళ అంటే ఒక కప్పు, సాసర్స్ అవి జనరల్గా విరిగిపోతాయి, కొంచెం ఎరాల్డేట్ వేసి అతికిచ్చేద్దాం కదా అని అతికించేస్తారు. లేదంటే ఒక చిన్నగానే కదా క్రాక్ అయింది, అలా క్రాక్ అయిన వస్తువులు తీసుకెళ్ళకండి. ముఖ్యంగా గాజుకి సంబంధించింది ఎప్పుడు తీసుకెళ్ళకూడదు. మిర్రర్స్, డ్రెస్సింగ్ టేబుల్స్ ఏదైనా విరిగిపోయాయి అని అంటే మాత్రం ఎప్పుడు తీసుకెళ్ళకూడదు. అలాగే చాలాసార్లు మనము ఏమనుకుంటున్నప్పుడు ఏదైనా బాగా యాంటిక్ పీసెస్ ఉంటాయి, చాలా అందమైన వస్తువులు, 1 లక్ష రూపాయలు, 50,000, 20,000 పెట్టి కొంటూ కూడా ఉంటారు చాలామంది. దానికి ఒక ఏనుగు బొమ్మ ఉంది అనుకున్నాను, దాని తొండం కొంచెం విరిగిపోయింది. అది అంత పెద్ద ఖరీదైన వస్తువు, ఇప్పుడు బాగానే చెప్తున్నారు 10 లక్ష రూపాయలు పెట్టి కొన్నామండి, దాన్ని ఎలా పడేస్తామని అంటారు. అలాంటప్పుడు దానికి ఒకటే, అది విరిగిందని తెలియకుండా దాన్ని మీరు అతికించగలగాలి. అంత జాగ్రత్తగా దాన్ని మళ్ళీ దాంట్లోకి కలిపేయాలి. అలా అయితేనే మాత్రమే మీరు దాన్ని తీసుకెళ్ళాలి. అదర్వైజ్ అది ఎంత కాస్ట్లీ అయినా, ఎంత హార్ట్ టచింగ్ అయినా, ఒక్కొక్కసారి ఖరీదైన కాకపోయినా మనకి ఎంతో ఇష్టమైనవి ఉంటాయి. వాట్ అబౌట్ ఫోటో ఫ్రేమ్స్ మ్యామ్? ఫోటో ఫ్రేమ్స్ కూడా విరిగిని వాడకూడదు. ఏదైనా సరే విరిగింది అంటే వాడకూడదు, అవి అక్కడే వదిలేసేయాలి. అలాగే కుండలు, సాధ్యమైనంత వరకు కుండలు ఎప్పుడు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి తీసుకెళ్ళకండి. ఓకే, ఆ కుండలు కానీ ఏవైనా సరే అందులోనూ విరిగిపోయినవి అయితే అసలుకే తీసుకెళ్ళకండి. అలాగే చీపుళ్ళు అయినా సరే, చెత్త చాటలు అయినా సరే, ఇవన్నీ కూడా మనం వెళ్ళంగానే ఎప్పుడు మనతో పాటు తీసుకెళ్ళి ముందే క్లీనింగ్ చేయించేసుకుని
ఆ క్లీనింగ్ పని అయిపోయాక క్లీనింగ్ చేసేందుకు ఇప్పుడు మీరు చేసుకుంటున్నారంటే క్లీనింగ్ చేసేసేయండి, కొత్తగా తీసుకుని క్లీన్ చేసేసి దాన్ని ఒక సెపరేట్ సెట్గా అక్కడ ఉంచుకోండి. ఇక్కడి నుంచి మళ్ళీ పాతింటి నుంచి కొత్త ఇంటికి తీసుకెళ్ళకండి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికన్నా టూర్లకు వెళ్తూ ఉంటాం, అప్పుడు కూడా తీసుకెళ్తూ అది వేరు, మీరు అక్కడ పర్మనెంట్గా ఉండిపోవట్లా. ఓకే, సో దిస్ ఇస్ ఓకే. టెంపరీగా మీరు క్యారీ చేసేది వేరు, కానీ అదే మీరు ఇల్లు మారేటప్పుడు తీసుకెళ్ళకూడని విషయాలు ఇవి. ఎప్పుడు కూడా మీరు అవి క్యారీ చేయకూడదు. అలాగే ఏమవుతుంది ఒక్కొక్కసారి, కానీ వీటిలన్నిటికంటే కూడా మించి మనం గుర్తుపెట్టుకునేది ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నాం అంటే అవి మనకి పనికిరావు, మనకి మంచివి కావు అనుకుని అవి నెగిటివ్ ఎనర్జీస్ అని చెప్పి వదిలేసి వెళ్తున్నాం. మరి ఇన్నాళ్ళు మనకు ఆశ్రయం ఇచ్చిన ఇల్లు అది మన ఇల్లులానే కదా, మనం అద్దెచ్చి ఉంటున్నాం, కానీ ఎంతైనా అది మనకు ఆశ్రయం ఇచ్చింది. మరి ఆశ్రయం ఇచ్చిన ఓనర్కి ఆ ఎఫెక్ట్ వస్తుంది కదా, మరి అది ఆ నెగిటివిటీ అంతా వాళ్ళకు కూడా వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ఎవరైనా పని వాళ్ళు కానీ ఎవరైనా దాన్ని క్లీన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఎంతో కొంత, అమ్మ మేము వెళ్ళిపోయాక ఇది మీరు క్లీన్ చేసి పెట్టండి వాళ్ళకి, అంటే మీరు వెళ్ళేటప్పుడు ఇల్లంతా ఊడ్చి వెళ్ళకూడదు అనే నమ్మకం కూడా ఉంది. కాబట్టి మీరు ఇల్లు మొత్తం ఊడ్చుకుని నీట్గా చేసి వెళ్ళక్కర్లేదు. మీరు వెళ్ళిపోయాక మీకు నమ్మకం, నిజంగా వాళ్ళు క్లీన్ చేస్తారు అని నమ్మకం ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి, అమ్మ మేము వెళ్ళిపోయాక ఇది శుభ్రంగా చేసి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పాను. ఎందుకంటే మనకి నెగిటివిటీ ఇచ్చేటువంటిది అవతల వాళ్ళకి కూడా మంచిది కాదు కదా, అవతల వాళ్ళకి కూడా అది చెడు చేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎవరు ఎక్కడ నష్టపోకూడదు, ఎవరు చెడు కాకూడదు. కాబట్టి మీరు అది ఇలా చేయటం వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు, అందరూ బాగుంటారు దానివల్ల. రైట్. సో ఇవి విషయాలు మనం ఇల్లు చేంజ్ అయ్యేటప్పుడు వీ షుడ్ నాట్ టేక్ వాట్ వీ షుడ్ టేక్. కంపల్సరీగా ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏమైనా ఉన్నాయా? పాజిటివిటీ ఇచ్చేటువంటి వస్తువులు. మనం ఇంట్లోకి వెళ్ళంగానే మనం ఫస్ట్ తీసుకెళ్లేది ఏంటి, అమ్మ కొత్తింటికి వెళ్తున్నాం అనగానే మనకు ఆలోచన వచ్చేది ఏంటి, దేవుడు పటాలు, ఫోటో, పాలు, అలాగే ఏంటైనా ఏదైనా మంచి ఫ్రెష్గా ఉండేటువంటి పువ్వులు, పళ్ళు, లేదంటే ఇకపోతే మనం వాడుకునేటువంటి రెగ్యులర్ బట్టలు, వస్తువులు, ఇవన్నీ కూడా మనం మామూలుగానే యథావిధిగా తీసుకువెళ్ళచ్చు. అలాగే ఎప్పుడు కూడా రోకళ్ళు మీ ఇంట్లో ఉంటే కనుక రోకళ్ళు వదిలేసి వెళ్ళకండి. ఓకే, ఇది లక్ష్మీ స్వరూపం కాబట్టి అది ఎప్పుడు కూడా మనతో పాటు ఉండాలి. చాలా బాగుంటాయి, చిన్న చిన్న రోకళ్ళే కదా, ఇప్పుడు మనం వాడట్లే కదా, అలా వదిలేసి వెళ్ళిపోతామని మీరు ఎక్కడికి వెళ్తే ఆ రోకళ్ళు మీతో పాటు తీసుకువెళ్ళండి, అది చాలా మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.